బాబాయ్ నమస్తే. నమస్తే. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వేలల్లో లక్షల్లో జనాలు వస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందంటారా? మరి 1% కూడా పోరా, వ్యతిరేకత లేదు, ఇంకా సానుకూలం పెరిగింది. ఎందుకని అంటే చేసే పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పుడు గుంటూరే ఉంది, ఎన్ని ఓవర్ బ్రిడ్జీలు కడుతున్నారు. అటు మిరగాయల కాడ కట్టినాయి, ఇటు పాతవి కట్టినాయి, కొత్తవి కానీ ఆరినాలపేటలో కట్టినాయి, గుంటూరు శాలలు కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడబడ్డ 3 అటు విశాఖపట్నం కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, ఈ కోస్తాల దగ్గరలో కావచ్చు, బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏదో చెడు మాటలు మాట్లాడతారు కానీ దాని గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. నిన్న వస్తే కనుక రప్ప అంటున్నారు. నిన్న మరి ఆ మీటింగ్ లో కూడా రప్ప అని అరుస్తూనే ఉన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో. వాళ్ళ గొడ్డ పార్టీలో పేరు ఉంది కదా, అందుకని వాళ్ళు ఇప్పుడు మరి రోజు ఏడుంది కాని రాట్లా పారిపోయింది. అన్నీ పారిపోయినాడు ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు అనేది అంటానికి ఏమొచ్చా, దాంట్లో వాస్తవం ఏందనేది అలా చదువు ఉండాలి, చదువు లేని వాళ్ళకి అందరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా సెల్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అన్ని సౌకర్య నాలెడ్జి ఉంది కాబట్టి ఇప్పుడు నాకు చదువు లేదు, లేకపోయినా కొంతవరకు యాపిల్ దాంట్లో చూసుకొని మాట్లాడగలుగుతున్నాం. అదే కనుక లేవు అనుకో మాట్లాడలేం కదా. అందుకని వాళ్ళు చేసే దుర్మార్గం పనులకి ఎవరిని ఎక్కడ కొడుతున్నారు ఏందో అన్నీ జనానికి బాగా తెలుసు. తెలిసినప్పుడు ఏంటంటే జనం ఎట్ట చేయాలో అట్నే చేస్తారు. అప్పుడు ఆ టయానికి ఆ 11 చెట్లు కూడా రావు, ఇంటికి పోవాల్సిందే. కొడాలి నాని పారిపోయారు అంటున్నారు, అందరు పారిపోయారు అన్నారు. కొడాలి నాని బయటకు వచ్చాడు, మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చారు కదా, వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా. మరి ఏది గొంతులు సందులు మాట్లాడేది? రమ్మను అసెంబ్లీ ఉన్న 11 మంది ఈ మండలి ఓడిపోయారండి సన్నాసులు. ఆ 11 మంది అయినా మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే జవాబు ఎందుకు చెబుతారుగా. లేకపోతే లోకేష్ బాబు మొన్న ఒక దాని మీద విద్యాశాఖ మీద ఏదో సన్నాసి వాగులు వాగారు కదా, ఆ వాగుడికి మరి పబ్లిక్ రమ్మన్నారు కదా, ఒక్కడన్నా వచ్చాడా మాట్లాడడానికి? ఉందా? అది మర్చిపోయారు. మళ్ళీ పొగాకులోకి వచ్చారు, అది పోయింది సంక్రాంతి. ఎందుకు? దాంట్లో వాస్తవం లేదు కాబట్టి. అందుకని ఇది కూడా అంతే. ఈ ఆడబడ్డా కూడా ఇప్పుడు మిరగాయలు అప్పిరెడ్డి గారు ఉన్నాడు, ఏం చేశాడు? దొంగలు ఎత్తుకెళ్ళారు. ఎవరు? వీళ్ళు పోయినాక దొంగలు, వాళ్ళ దొంగలు మొత్తం ఎత్తుకెళ్ళారు. 200 టిక్కీలు 100 టిక్కీలు రైతులు ఎత్తుకెళ్ళారు. నిన్నేం చేశారు? పొగాకంతా గుల్ల పొడుం చేశారు. ఒక టీ కొట్లో ఏదో వ్యాపారం చేసుకుని చిన్న బడ్డీ ఉంటే దాన్ని నాశనం చేశారు. వీళ్ళు పుట్టడానికి నాశనం చేయడానికే కానీ బాగు చేయడానికి కాదు. వీళ్ళు తెలుసుకోలేరు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్లో ఉన్నాళ్ళు మొత్తం కూడా ఇట్నే చేస్తారు. అదంతా ఒక ఎత్తు అయితే కనుక మొన్న మహిళా ఎస్ఐ మీద దాడి, ఆ ఎస్ఐ తప్పే అసలు ఒక్కామే ఎందుకు వెళ్ళిందని చెప్పి కొడాలి నాని అడుగుతున్నాడు కదా. మరి ఒక ఎస్ఐ ఒకటేంది, వాళ్ళు ఒక ఎస్ఐ మగాళ్ళు లేరు. కానిస్టేబుల్ ఎస్ఐలు అందరూ ఉన్నారు. అంటే ఈయన పరామర్శిస్తే మన జోలికి రాకుండా ఉంటారు పోలీసులు. రాకపోతే రాలేదంటారు, వచ్చారు ఎందుకు వచ్చారంటారు. 2 మాటలు వాళ్ళే మాట్లాడతారు. ఎటువంటి పెట్టడం వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. అందుకని దాన్ని ఏ కార్యక్రమాలైనా జగన్మోహన్ రెడ్డికి పోలీసులు కాపలా బాగానే పెడుతున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు ముందు పార్టీలో బిర్యానీ తీసుకొని గంజా వేసుకొని రకరకాలుగా ఉండటంలో బాడిగేట్లు కూడా తోసుకొని పోయి అంబట్రామ్మ వేసే బాడిగేట్లు తోసుకొని ఎస్ఐ మీద 2 చేతులు వేసి నడుతున్నాడు. మరి అసలు దుర్మార్గులు మనం ఏం చేయాలి? గవర్నమెంట్ కూడా గబాలు తీసుకెళ్ళి లోన్ వేసే మార్గం చేయాలి. కొద్దిగా ఎందుకో సందేహంగా ఉంటున్నారని నా అభిప్రాయం. జనంలో కూడా అదే అభిప్రాయం ఉంది. పెడుతుంది తప్పుడు కేసులు అంటగా. సిద్దిరాపల్రాజు కానీ తప్పుడు కేసు అంట. నిన్న మళ్ళీ 14 రోజులు రిమాండ్ విధించినా కూడా కక్షపూరితంగా రిమాండ్ వేస్తున్నారు అనే మాట అంటున్నారు కదా. మరి వీళ్ళకి 14 రోజులు వేయటం కరెక్ట్ కాదు. ఎత్తే ఒకసారి ఒక 6 నెలలో సంవత్సరం ఎత్తే ఈ బుడిదాయిలు మొత్తాన్ని ఆడబడి ఎడుతారు. బయటికి రాకుండా ఉంటే కానీ వాళ్ళు కాదు, వాళ్ళ గ్రాపులో పడ్డాళ్ళు అటు ఇటు కానీ చిన్న కాపురం వాళ్ళు పాడైపోతున్నాయి. వాళ్ళ గ్రాపులు ఇంటికాడ అమ్మ అబ్బ చెప్పినా వినరు. వెనక ఈ కుర్రాళ్ళు ఉన్నారు 30 ఏళ్ళు 25 ఏళ్ళు గంజాయి బ్యాచి ముందు బ్యాచి వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ 500 ఇంట్లోనే దానిలోకి ఎత్తున్నారు. ఒరే నీ కాళ్ళు కాడ ఆడ బాబు అక్కడరా మీరు నాశనం అయిపోతారని చెబుతున్నా వాళ్ళు వింటలేదు. అందుకే వాళ్ళు పోతున్నారు.
అదంతా ఏం లేదంట కదా, జైల్లో పెడితే మహా అయితే ఏమన్నా 40-50 రోజుల్లో బయటకు వస్తాం, ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం మనం అని చెప్పి కొడాలి నాని పిలుస్తున్నాడు కదా మరి. వాళ్ళకి మళ్ళీ చంపేయరు గొడవలు పెట్టి. చంపేయరు, పెడితే జైల్లో చట్టం పని చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ కేసులు, కొన్ని కేసులు వ్యక్తిగత కేసులు కూడా. అది నాని, అది పేరు ఏంది, మన పేరు నాని వాళ్ళది. ఏం కేసు? కోడల కేసు. అది జోగి రమేష్. జోగి రమేష్ కేసు ఏంది? కోడల కేసు. ఇదేంది? బైక్ కేసు. గవర్నమెంట్ కేసు సంబంధం, చట్టం పని చేసుకుపోతుంది, అంతేగాని దానికి దీనికి సంబంధం ఏముంది? జోగి రమేష్ మామూలుడు కాదు, ఏదో మాట్లాడతా. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, నిన్న ఏమయ్యాడు ఈయన అనిల్ కుమార్, బోరుగడ్డల అనిల్ ఏమయ్యాడు, నన్ను మాట్లాడికి బూతులు తిట్టించాడు, నన్ను ఇవాళ బస్సు పట్టించారు, నా దగ్గరకు రాలేదు అని నాశనం చేశారు నన్ను అని బోర్లు ఎడుతున్నాడు. ఆ ఏడుపు వాళ్ళ అమ్మ నాన్న చెప్పినాడు, ఏడిచి ఇవాళ హాయిగా ఉండేవాడు కదా. అంటే ఆ రోజు బూతులు మాట్లాడించింది వాళ్ళే అని చెప్పి మరి గట్టిగా చెబుతున్నాడు కదా, మరి ఏం చేయాలంటారు మరి అలాంటి వ్యక్తిని? మరి ఇప్పుడు ఎటు కాకుండా పోయాడు, కాపురం పాడైపోద్ది. మరి ఏం చేస్తాడు? భార్యాభర్త వచ్చి ఇంటి ముందు కూకుంటే ఏమైంది? అబ్బాయి లోనకి రారా, ఒక 2 ఏందని సంచి ఉంటే నేను తెలుస్తాను మగతనంగా చెప్పవచ్చు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణ చెప్పాడు తీసేయి, జగన్ తెలుసుకో లోన బయటకు వచ్చిన సంగతి. జగన్ అనేవాడు కిందన మడిచినే చూడాల, లోన బయట కూకుండా లోన ఉండని చూస్తాడా? అంత కళ్ళు ఒక బైరల్ గమ్మిపోయి ఉన్నాడు. వాళ్ళకి ఆవేశం ఎక్కువగా ఉంది. ఈ ఆవేశంలో ఇంకా తప్పుడు పనులు చేస్తారు కానీ మంచి పనులు చెయ్యరు. ఇట్లాంటి యాత్రలో ఇంకా 3 ఏళ్ళు ఎక్కువ చేస్తారు. వీళ్ళని బాగా కట్టడి చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉందని జనంలో చెప్పుకునే అభిప్రాయాలు నేను నీ జీవితంలో చెబుతున్నాను. లేదంటే నేను అసలు జగన్ పర్యటనకు పోలీసులను ఇవ్వలేదు, అసలు ఏదైనా తొక్కేసలాడి జరిగితే జగన్ మీద కేసు పెట్టడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది అంటున్నారు కదా మరి. 500 మందో 800 మందో వచ్చారని టీవీలో చెబుతున్నాయి. అన్ని టీవీలు చెబుతున్నాయి. వాళ్ళ టీవీలు ఉన్నాయి ఒక 3-4, వాళ్ళు రివర్స్ చెబుతాయి. వాడు చెప్పే మాటలు రివర్స్ చెబుతాయి. అంతేగాని పోలీసులు ఎందుకు లేరు? బాడీ గార్డుల కాడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. వీళ్ళు 400 మంది ఉన్నారు. తోసుకొని జై జగన్, జై సీఎం, జై జగన్, జై సీఎం అంటుంది తప్పితే వాళ్ళ దగ్గర పసా లేదు. అంటే నిన్న పోలీసులు ఉన్నా సరే కంట్రోల్ చేయలేకపోయారు. అంత జనం వచ్చారంటే కనుక జగన్ మీద అభిమానం పెరిగిపోయింది అంటున్నారు కదా. మరి మన ఎస్ఐని చూశారు కదా, లేడీ ఎస్ఐని. వీళ్ళు ఎంతవరకు ఇబ్బంది లేకుండా చేద్దామని చేస్తున్నారు. కానీ మొన్న అప్పుడు మాచారకల్లి యాత్రలో చచ్చి కింద పడ్డా కూడా ఫుట్పాత్ మీద చేశారు. కానీ వాడిని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? అసలు ఎవరు జరిగితే ఇబ్బంది వచ్చింది, ఎవడన్నా వాళ్ళు తొక్కి వాళ్ళు ఆగం చేసి సాగొట్టి కూడా మన ఎత్తినేస్తారని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎవడన్నా ఇబ్బంది పడితే రెడీలో ఉన్నారు. కానీ వాళ్ళని ఆపడానికి ఆపే శక్తి అవసరమైతే ఇవి పెట్టాలి. తుపాకులు పెట్టి కాలిస్తే కూడా వాళ్ళు మాట్లాడరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.